नेक्स्ट स्टूडेंट, आज आपको हिंदी साहित्य के इतिहास के जो प्रश्न हैं उस प्रश्नों के बारे में आपको बताती हूँ। हर एक प्रश्न का जवाब को आपको मैं बताती हूँ, एक्सप्लेन करती हूँ। पहले प्रश्न देखिए, हिंदी साहित्य के इतिहास को काल विभाजन करके हर एक काल के बारे में वर्णन कीजिए। హిందీ సాహిత్య చరిత్ర యొక్క కాల విభజన చేసి ప్రతి ఒక్క కాలం గురించి వర్ణించండి। हिंदी साहित्य के इतिहास ये चरित्रनी काल विभाजन आपको मालूम है, रामचंद्र शुक्ल ने हिंदी साहित्य के इतिहास को कितने काल विभागों में विभाजित किया है? 4 काल विभागों में विभाजित किया है। आपको इस प्रश्न का जवाब कैसे देना है? हर एक पहले आपको हिंदी साहित्य के इतिहास को रामचंद्र शुक्ल ने किसके आधार पर विभाजित किया और उसका काल विभाजन क्या है, किस समय से किस समय तक काल विभाजन किया और उनका कौन कौन सा नाम दिया, उनके बारे में आप पहले लिखना पड़ता है। अब देखिए, प्रत्येक विकसित भाषा का अपना साहित्य होता है। ప్రత్యేక వికసిత భాష का अपना సాహిత్యం होता है। ప్రతి అభివృద్ధి చెందిన భాషకి, ప్రతి భాషకి తన యొక్క సాహిత్యం ఉంటుంది। సాహిత్యం అనే క్యా హై? సహితస్య భావః సాహిత్యం అంటే ఏంటి? మంచితో కూడిన పుస్తకమే అని చెప్పచ్చు, మంచితో కూడిన ఒక విషయమే అని చెప్పచ్చు। అది ఏంటంటే కవులు రచయితలు ఆ యొక్క సాహిత్యాన్ని రాస్తారు। అయితే ఈ సాహిత్యం అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఆ తెలిసిన విషయాన్ని బాగా వర్ణిస్తూ రాసేదే కవుల యొక్క, రచయితల యొక్క పని। అలా హిందీ సాహిత్యంలో హిందీలో పుస్తకాలు రాయడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఏంటి, హిందీ భాషలో పుస్తకాలు ఎప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేశారు, అప్పటి చరిత్రని ఇంచుమించు 1050 నుంచి మన యొక్క చరిత్ర రాశారు। ఆ చరిత్రని రామచంద్ర శుక్ల 1050 సంవత్సరం కాలం నుంచి ఈ యొక్క హిందీ భాషలో ఏవైతే పుస్తకాలు వచ్చినాయి, ఏ కవులు వచ్చారు, ఏ రచయితలు వచ్చారు, వాళ్ళు ఏ యాసలో ఏ లిపిలో రాశారు మొదలైన విషయాలన్నీ కూడా హిందీ భాషా సాహిత్య చరిత్రలో ఉంటాయి। साहित्य का विकास भी होता रहता है। प्रत्येक विकसित भाषा का अपना साहित्य होता है और साहित्य का विकास भी होता है। అంటే చూడండి, ప్రతి భాషకి కంపల్సరీ అది అభివృద్ధి చెందుతుంది। అభివృద్ధి చెందిన తర్వాత అందులో ఆ భాషలో సాహిత్యం పుడుతుంది, మరియు ఆ సాహిత్యం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది। అంటే ఏంటి అంటే మారుతున్న సమాజాన్ని బట్టి, అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని బట్టి సాహిత్యం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది। సాహిత్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి। ఇదివరకు అంతా ప్రాచీన పద్యంలో అంటే పద్య రూపంలో ఉండేది సాహిత్యం అంతా, కానీ ఇప్పుడు చూస్తే ఆధునిక కాలంలో చూస్తే ఇప్పుడు అంతా గద్య రూపంలో ఉంటుంది। అంటే సాహిత్యం మారుతున్న సమాజాన్ని బట్టి సాహిత్యం కూడా మారుతూ ఉంటుంది, అందులో కూడా అభివృద్ధి అంటూ ఉంటూ ఉంటుంది। సాహిత్య సమాజ్ కా దర్పణ హై। अब देखिए, సాహిత్య సమాజ్ కా దర్పణ్ అంటే సాహిత్యం సమాజానికి దర్పణం లాంటిది అంటారు। అంటే మనం అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం ఏ విధంగా అయితే కనిపిస్తుందో, అలాగే సాహిత్యం అనే అద్దంలో సమాజాన్ని మనం చూడొచ్చు। అంటే ఈ కవులు రచయితలు అప్పటి యొక్క సమాజాన్ని ఆధారంగా చేసుకొనే ఈ యొక్క సాహిత్యం రాస్తూ ఉంటారు। అంటే మనం ఒక కాలం నాటి అప్పటి సాహిత్యం చూస్తే కనుక, సపోజ్ 1200 కాలంలో ఉండి సాహిత్యాన్ని చూస్తే కనుక అప్పటి సమాజం ఎలా ఉంది అనేది, అప్పటి సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేవి అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి। అందుకనే సాహిత్య సమాజ్ కా దర్పణ్ హై, అందుకే సాహిత్యాన్ని సమాజానికి దర్పణం లాంటిది అంటారు। समाज के उतार चढ़ाव परिस्थितियों के अनुसार साहित्य भी बदलता रहता है। సమాజంలోని అంటే మంచి చెడులు, లేకపోతే సమాజం ఒక్కొక్కసారి సమాజంలో కరువు వస్తుంది, ఒక్కోసారి వరదలు వస్తుంటాయి, ఒక్కోసారి ఎంతో బాగుంటుంది। అంటే సమాజంలోని సామాజిక పరిస్థితుల ఆధారంగా, అంటే సమాజం కూడా ఒకసారి పడుతుంది లేస్తుంది రకరకాలుగా। అంటే ఒక్కోసారి చూడండి, ఇలాంటి కరోనా లాంటివి వచ్చినప్పుడు సమాజ పరిస్థితులు ఎంత మారిపోతాయి అంటే, ఒక్కోసారి ఉతార్, ఒకసారి చెడ, ఒకసారి గమ్మున కూలబోతుంది, ఒక్కోసారి మళ్ళీ పైకి ఎక్కుతుంది। అంటే దాని అర్థం ఏంటి? ఒక్కోసారి నాశనం అయిపోతూ ఉంటుంది, ఒక్కోసారి అభివృద్ధి చెందుతూ ఉంటుంది। ఇలాంటి ఉతార్ చడావ్, ఎత్తుపల్లాలు అంటమాట। ఇలాంటి ఎత్తుపల్లాలు సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి। అలాంటిది వాటి ఆధారంగానే, దాని ఆధారంగానే సాహిత్యం కూడా మారుతూ ఉంటుంది। అలాగంటే ఇక్కడ ఈ సాహిత్యంలో చెప్పాలంటే, భారతదేశంలో ఒకసారి రాజులు తమలో తామే యుద్ధాలు చేసుకుంటూ అంత యుద్ధ వాతావరణం ఉంది।
తర్వాత ముస్లిమాన్ రాజులు మొఘల్స్ ఈ యొక్క ఆ టైంలో మన రాజులు హిందూ రాజులు యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు ముస్లిమాన్ రాజులు వచ్చి ఇక్కడ మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. అప్పుడంతా కూడా సమాజంలో చాలా హీన పరిస్థితులు ఉన్నాయి. దాని ఆధారంగా మళ్ళీ తర్వాత కొంతకాలమైన తర్వాత హిందువులకి ముస్లింలకి మధ్య రాజీ ఏర్పడి వాళ్ళ అలవాట్లు వీళ్ళు, వీళ్ళ అలవాట్లు వాళ్ళు నేర్చుకొని ఆ టైంలో సమాజంలో అంతా విలాస వాతావరణం ఉంది. అందుకనే సాహిత్యం కూడా విలాసపరమైన సాహిత్యం వచ్చింది. తర్వాత ఈ విలాస వాతావరణంలో నిండిపోవడంతో నెక్స్ట్ ఎవరు వచ్చారు మన భారతదేశానికి? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు కూడా భారతీయుల యొక్క పరిస్థితి చాలా హీన స్థితిలో ఉంది. ఆ హీన స్థితి ఆధారంగానే సాహిత్యం కూడా అలాగే రాయబడ్డది. అప్పుడు దేశభక్తి కావాలి సమాజంలో. అందుకని ఆధునిక కాలంలో దేశభక్తిపూరితమైన సాహిత్యం వచ్చిందన్నమాట. ఈ రకంగా ఏంటి అంటే సమాజ యొక్క परिस्थिతులను బట్టి సాహిత్యం కూడా మారుతూ ఉంటుంది. हिंदी साहित्य के इतिहास को अध्ययन की सुविधा के लिए रामचंद्र शुक्ल ने 4 काल विभागों में विभाजित किया है। और किसके आधार पर विभाजित किया है? प्रवृत्ति के आधार पर हिंदी साहित्य చరిత్రని అధ్యయన की सुविधा के लिए అంటే 1050 నుంచి ఇప్పుడు 2020 వరకు 2000 వరకు అని చూసుకుంటే 950 కాల చరిత్రని రాయాలి. అప్పటి నుంచి ఏ కవులు హిందీలో ఏ కవులు వచ్చారు, ఏ పుస్తకాలు రాశారు, ఏ రచయితలు వచ్చారు, వాళ్ళు ఏం పుస్తకాలు రాశారు, ఇలాంటి మొత్తం చరిత్ర రాయాలి. అంత రాయాలి అంటే ఏకంగా చెప్పడం కష్టం. అందుకనే రామచంద్ర శుక్ల ఏం చేశాడంటే అప్పటి యొక్క సమాజ స్థితిగతులను ఆధారంగా చేసుకొని ఈ యొక్క ప్రవృత్తికే ఆధారపడి సమాజకే ప్రవృత్తికే ఆధారపడి అంటే సమాజంలో ఏదైతే ఆచారం ఉందో ఆ ఆచార ఆధారంగా ఈయన విభజించుకుంటూ వచ్చాడు. हिंदी साहित्य के काल विभाजन इस प्रकार हैं। आदिकाल, आदिकाल का दूसरा नाम क्या है? वीरगदा काल, और इसका समय है 1050 से लेकर 1375 तक। दूसरा काल क्या है? पूर्व मध्यकाल, इसका दूसरा नाम क्या है? भक्ति काल, और इसका समय है 1375 से लेकर 1700 तक। और तीसरा काल का नाम क्या है? उत्तर मध्यकाल, और इसका दूसरा नाम है रीतिकाल, और इसका समय है 1700 से लेकर 1900 तक। और चौथा काल क्या है? आधुनिक काल, और इसका दूसरा नाम है गद्य काल, इसका समय क्या है? 1900 से लेकर अब तक। इस प्रकार हिंदी साहित्य के इतिहास को रामचंद्र शुक्ल ने प्रवृत्ति के आधार पर 4 काल में विभाजित किया है, और उस प्रवृत्ति के आधार पर ही उसका हर एक काल को एक एक नाम दिया है। उदाहरण में देखिए, वीरगदा काल का समय है, वीरों माने उस समय युद्धों का वातावरण है, इसलिए इस समय को वीरगदा काल नाम रखा गया है। और दूसरा क्या है? भक्ति काल, उस समय भक्ति की अधिक ज़्यादा महत्व दिया गया है, इसलिए उस काल को भक्ति काल नाम दिया गया है। और तीसरा क्या है? रीतिकाल, रीतिकाल का नाम क्यों दिया गया है? उस समय समाज में श्रृंगार की अधिक पोषण दी गई थी, इसलिए उस काल का नाम रीतिकाल रखा गया। और चौथा काल क्या है? आधुनिक काल, माने उस समय अंग्रेज लोगों का आगमन भारत में हुआ था, और उनका जो आदत है वह आदत आधुनिक काल में आया था, और उसके अनुसार ही साहित्य में भी आधुनिक काल माने अंग्रेज लोगों के अनुसार ही समाज की प्रवृत्ति में भी बदलता आ गई, और उस बदलता के अनुसार ही उसका नामकरण क्या नाम दिया गया? रामचंद्र शुक्ल ने आधुनिक काल नाम दिया गया। इस प्रकार रामचंद्र शुक्ल ने प्रवृत्ति के आधार पर ही हर एक काल को एक एक नामकरण दिया है, और उस प्रवृत्ति के आधार पर ही उस समय का भी विभाजन किया है। प्रवृत्ति के आधार पर रामचंद्र शुक्ल ने इन कालों का नामकरण किया है। पहला देखिए वीरगदा काल। वीरगदा काल संवत 1050 से लेकर 1375 तक के काल को वीरगदा काल कहते हैं। इस काल में अपभ्रंश और देश भाषा में वीर काव्य का वीर गीत लिखी गई हैं। ఈ సమయంలో చెప్పాలంటే అపభ్రంశ భాష మానే క్యా హై మనే అందులో గ్రామర్ ఉండదు, ఏముండదు, ఊరికి నేను మాట్లాడుకునే భాష. చెప్పాలంటే హిందీ భాషలోని హీన భాష అని చెప్తారు. అపభ్రంశలో రాయబడ్డది. నెక్స్ట్ దేశ్ భాష మే వీర్ కావ్య యా వీర్ గీత్ లిఖా గయి. దేశ్ భాష ఇవన్నీ కూడా హిందీలోని యాసలు అంతే తప్ప వేరే ఏం కాదు. అపభ్రంశలో రాయబడ్డాయి. నెక్స్ట్ ఈ వీరగీత్ లిఖి గయి హై. వీరగీత్ అంటే ఏంటి? ఈ యొక్క రాజుల్ని యుద్ధాలకు పంపేటప్పుడు పాటలు పాడుతూ ఉండేవారు స్త్రీలు. ఆ స్త్రీలు పాడే పాటలను పాడటానికి ఎక్కువగా రచయితలు వీరగీతాలని రాసేవారు. इनकी रचना के पीछे तत्कालीन देश की राजनैतिक परिस्थितियाँ की प्रेरणा है. వీళ్ళ రచనల వెనకాల అప్పటి రాజకీయ పరిస్థితుల యొక్క ప్రేరణ ఉందనేసి చెప్పచ్చు.
और उस काल में हिंदू राजा रूपवती नारियों को पाने के लिए और अपनी वीरता दिखाने के लिए आपस में युद्ध करते थे। ఆ టైంలో హిందూ రాజులు అందమైన కన్యలను పొందాలనే ఉద్దేశంతో అప్ని వీరత దిఖానే के लिए आपस में युद्ध करते थे। ఆ యొక్క అందమైన స్త్రీలని పొందాలనే ఉద్దేశంతో ఎక్కడైనా ఒక అందమైన రాకుమార్తె ఉంది అంటే వెంటనే అక్కడికి యుద్ధానికి వెళ్ళిపోయి ఆ యొక్క రాకుమారిని ఎత్తుకుని తీసుకొచ్చేసేవారు। ఈ రకంగా తమ ప్రతాపాన్ని తేల్చుకోవడానికి आपस में युद्ध करते थे, తమలో తాము యుద్ధం చేసుకుంటూ ఉండేవారు। इसके अलावा देश पर मुसलमानों का आक्रमण हो रहे थे। ఇంకా అంతేకాకుండా ఆ టైంలో ముస్లింల యొక్క ఆక్రమణ భారతదేశంలో ఎక్కువగా భారతదేశం మీదకి ముస్లిమాన్స్ దండెత్తుకొచ్చేవారు। इस प्रकार युद्ध का वातावरण छाया हुआ था। इस प्रकार पूरे भारत में युद्ध का वातावरण छाया हुआ था। ఈ రకంగా మొత్తం భారతదేశంలో యుద్ధ వాతావరణం వ్యాపించింది। यदा राजा तदा कवि राजाओं के दरबार में रहते थे। उन्होंने अपने आश्रयदाता की वीरता की प्रशंसा में ग्रंथ लिखे थे। ఇంకా రాజు ఎలా ఉన్నాడో ఆటోమేటిక్గా కవులు కూడా అంటారు యదా రాజా తదా కవి। రాజులు ఇంకా ఈ యొక్క రాజులు కహా रहते थे, ये राजाओं के दरबार में रहते थे ये कवि लोग। इसलिए अपने राजाओं को प्रशंसा करते हुए अपनी राजा की जो वीरता है उस वीरता को प्रशंसा करते हुए ग्रंथ लिखते थे। తమకు ఆశ్రయం ఇచ్చిన తమ రాజునే ఇంకా పొగుడుకుంటూ గ్రంథాలు రాసేవారు। अतः वीर काव्य लिखने की प्रवृत्ति समय की मांग के अनुसार थी। ఇందువల్ల వీర కావ్యాలు రాసేది ఆ యొక్క ఆచారం అప్పటి యొక్క టైంని బట్టి అప్పటి టైం ఏంటంటే తమ రాజుల యొక్క వీర ప్రతాపాన్ని వర్ణించడమే ఆ కాలంలో కవుల యొక్క పని। ఇసి ప్రవృత్తికి ఆధారపడి అందువల్లనే అంత ప్రతాపం అంత వీర ప్రతాపాలు తేల్చుకునేది ఉంది కాబట్టి ఆ కాలానికి రామచంద్ర శుక్ల వీరగద కాలని పెట్టారు। ఇంకా ఈ కాలంలో పృథ్వీరాజ్ రాసో, బీసలదేవ్ రాసో, కుమార్ రాసో, పరమాల్ రాసో, చంద్రిక, విద్యాపతికి పదావళి ఇలాంటివన్నీ కూడా రాయబడ్డాయి। అపభ్రంశ భాషలో ఏమో విజయపాల్ రాసో, అంటే ఇందులో గ్రామర్ అనేది అలాంటి ఏముండదు, నోటికి ఏది వస్తే అది అలా రాసుకుంటూ వెళ్ళిపోవడం। విజయపాల్ రాసో, హమ్మీర్ రాసో, కీర్తిలత, కీర్తి పతాక ఇవన్నీ కూడా ఆ కాలంలోనే రాయబడ్డాయి। ఆ దూసరా కాల్ క్యా హై భక్తి కాల్। संवत 1375 से लेकर 1700 तक इस समय के प्रारंभ तक भारतवर्ष पर मुसलमानों का आधिपत्य हो चुका था। वे हिंदुओं को नीचा दिखा रहे थे। 1375 నుంచి 1700 వరకు ఈ కాలంలో ఏంటి ఉంది అని చెప్పాను, భక్తిపూరితమైన సాహిత్యం వచ్చింది। మనం భారతదేశంలో పూర్తిగా ముస్లిమ్స్ వచ్చి మొత్తం వాళ్ళే సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు। वे हिंदुओं को नीचा दिखा रहे थे। హిందువుల్ని చాలా హీనంగా చూసేవారు। హిందువుకి మాన్ మర్యాద చలి గయి थी। హిందువులకి గౌరవమే లేదు। ఉన్కా మాన్ మనోబల్ గాయబ్ హోగా, వీళ్ళ యొక్క మానసిక ధైర్యం అన్నీ కోల్పోయారు। ధరతీ కా కోయి మానవ్ ఉన్కి రక్షా కే లియే యోగ్య, ఇంక వాళ్ళు ఎంత బలహీనులైపోయారంటే ఈ భూమి మీద కాపాడేవాళ్ళు మనల్ని ఎవరు లేరు అనే దానికి వచ్చేసారు। इस कारण से उनकी దృష్టి పర్లోక్ పర్ గయి, ఇందువలన వాళ్ళ దృష్టి అంతా ఇంక ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు కాపాడలేరు అనుకొని ఇంకా వీళ్ళ చూపు అంతా ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు పరలోకానికి వెళ్ళింది, అంటే దేవుడి మీదకి వెళ్ళింది। वे आध्यात्मिक क्षेत्र में अपने निराशा मन को सांत्वना देने चलते थे। फलतः भक्ति के आंदोलन की लहरें सारे भारत में उमड़ पड़ी। ఇంకా మొత్తం వీళ్ళది అంత ఆధ్యాత్మిక మార్గం మీదకి వెళ్ళి భక్తిపూరితమైన ఇంకా తమ యొక్క మనస్సుని నిరాశతో ఉన్న తమ మనసుకి సాంత్వన కల్పించుకోవడం కోసం వీళ్ళు దేవుణ్ణి పూజించుకోవడం మొదలుపెట్టారు। ఫలితంగా మొత్తం భారతదేశంలో భక్తి ఆందోళన అనేది బయలుదేరింది। और సాహిత్యం में भी భక్తి का స్తోత్రం బాహర్ నికలా। ఫలితంగా ఏంటంటే సమాజం ఎలా ఉంటుందో సాహిత్యం కూడా అలాగే ఉంటుంది కదా। ఆ టైంలో భక్తిపూరితమైన సాహిత్యం ఇంకా అంత సమాజంలో భక్తే నడుస్తుంది। ఆటోమేటిక్గా సాహిత్యం కూడా కవులు కూడా భక్తిపూరితమైన సాహిత్యం రాయడం మొదలుపెట్టారు। भक्ति काल को फिर 2 भागों में विभाजित कर सकते हैं। रामचंद्र शुक्ल ने फिर भक्ति काल को 2 भागों में विभाजित किया है। वे क्या हैं, निर्गुण भक्ति शाखा और सगुण भक्ति शाखा। అంటే నిర్గుణ భక్తి శాఖ और సగుణ, इसमें क्या है నాస్తికులు ఆస్తికులు అంటారు। అందులో కూడా మళ్ళీ అందరూ సమాజంలో దేవుని పూజించలేదు, కొంతమంది పూజించారు, కొంతమంది పూజించలేదు। जो लोग पूजा नहीं करते उनको नास्तिक कहते हैं और जो लोग भगवान को पूजा करते हैं उनको सगुण, माने भगवान को मानते हैं ఉన్నాడు అని అనుకునే వాళ్ళు సగుణ భక్తి శాఖ అయితే, నా లేదు అనుకునే వాళ్ళు ఎవరు అంటే నిర్గుణ భక్తి శాఖ।
निर्गुण भक्ति शाखा को फिर दो भागों में विभाजित किया गया है, ज्ञान मार्गी शाखा और प्रेम मार्गी शाखा। सगुण भक्ति शाखा को फिर दो भागों में विभाजित किया गया है, राम भक्ति शाखा और कृष्ण भक्ति शाखा। ज्ञान मार्गी शाखा के प्रमुख कवि कौन है? कबीर दास। प्रेम मार्गी शाखा के प्रमुख कवि जायसी। राम भक्ति शाखा के प्रमुख कवि तुलसीदास हैं और कृष्ण भक्ति शाखा के प्रमुख कवि सूरदास हैं। और तीसरा काल क्या है? रीति काल। रीति काल संवत 1700 से लेकर 1900 तक, 1700 से लेकर 1900 तक का जो समय है उस समय को रीतिकाल कहते हैं। इस समय तक हिंदू और मुसलमानों के बीच సామరస్యం స్థాపిत हो गया। ఈ కాలంలోకి వచ్చేటప్పటికి హిందువులకి ముస్లింలకి మధ్య సామరస్యం ఏర్పడింది, కలిసిపోయారు। ముస్లిమాన్ శాసक విలాసీ थे, उनकी देखा देखी హిందూ రాజా भी భోగ్ విలాస్ में ఇంకా ముస్లిం పరిపాలకులు చాలా విలాసవంతులు, వాళ్ళని చూస్తూ హిందూ రాజులు కూడా ఆ భోగ విలాసాల్లో మునిగిపోయారు। इसलिए कवियों की दृष्टि శృంగార సాహిత్యపై పడా, ఇందువలన కవుల యొక్క దృష్టి కూడా శృంగార సాహిత్యం రాయడంలో పడిపోయారు। ఇందువల్లనే ఇంకా इसलिए शास्त्र की जरूरत पड़ी, లక్షణ గ్రంథాలు लिखे गए। ఇంకా రీతి అంటే పద్ధతి, లక్షణము, ఏ గ్రంథాన్ని ఎలా రాయాలి అనేది, గ్రంథాల యొక్క లక్షణాలు, ఖండకావ్యం ఎలా రాయాలి, మహాకావ్యం ఎలా రాయాలి, ఇలాంటి లక్షణాలు వివరిస్తూ గ్రంథాలు రాశారు। అందుకని ఈ కాలానికి రీతి కాల్ అని పేరు వచ్చింది। इस काल के प्रमुख कवि कौन है? బిహారీ శృంగార రస ఇంకా ఈ కాలంలో ఎక్కువగా శృంగార రసాన్ని ఎక్కువగా వాడారు। चौथा काल है आधुनिक काल। सन 1900 से लेकर आज तक फिर एक बार देश की परिस्थिति में आमूल परिवर्तन हुआ। ఆమూల్ మనే పూర్తిగా మారిపోయి 1900 వచ్చేటప్పటికి భారతదేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి। సాహిత్యకి భాషా భావ శైలి మే పరివర్తన అయ్యి, సాహిత్యంలో సాహిత్య యొక్క భాషలో ఏంటి, భావంలో ఏంటి, శైలిలో పూర్తిగా మార్పులు వచ్చేసినాయి। కుछ नवीनता अतः यह आधुनिक काल, అంతా కొత్తదనం వచ్చేసింది। అందువల్ల ఈ కాలాన్ని ఆధునిక కాలం అన్నారు। ఈ సమయం భారత్ మే అంగ్రేజోं का आगमन हुआ। ఎందుకు ఇంత మార్పు వచ్చిందంటే ఈ సమయంలో భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు। గద్దికా ప్రసార పడి, గద్యం పెరిగింది। భాష కడీ బోలి, ఈ టైంలో వాడిన యాస ఏంటంటే కడీ బోలి యాస। అనేక వాదం కా జన్మ హువా, ఇంకా ఛాయావాద, ప్రగతివాద, ప్రయోగవాద అని రకరకాల వాదాలు వచ్చినాయి। గద్య కా వికాస్ అనేక రూపం మే హువా। గద్యం ఎలా అంటే కహాని అని, నాటకాన్ని, ఉపన్యాసం, నావెల్స్, కథలు, నిబంధ, ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో వచ్చినాయి। అంటే బ్రిటిష్ వాళ్ళు రాకతో ఇవన్నీ మార్పులు జరిగినాయి। అంతకుముందు అంత పద్య రూపంలో ఉండేది, కానీ బ్రిటిష్ వాళ్ళు రాకతో గద్యం అనేది, ప్రోజ్ అనేది వచ్చింది। ప్రోజ్లో కూడా మళ్ళీ రకరకాల కథ అని, నాటకం అని, నవల్ అని, నిబంధని, ఇలా రకరకాలుగా వచ్చింది। ఇది